కథ పేరు మూడు వంకాయలు. ఒక ఊరిలో ఎల్లన్నని ఒకడుండేవాడు. వానికి చిన్నప్పటి నుంచి వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఆ ఊరిలో ఆ సంవత్సరం ఎవరు వంకాయ తోట వేయలేదు. దాంతో తినాలని ఎంత కోరుకున్నా వంకాయలు దొరకక బాధపడతా ఉండేటోడు. ఒకరోజు వానికి పనుండి పక్క ఊరికి పోతూ ఉంటే దారి మధ్యలో ఓ చెట్టుకు మూడు వంకాయలు కనబడ్డాయి. దాంట్లో చూడగానే వాని నోట్లో సర్రున నూలూరినాయి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అని లొట్టలేసుకుంటా బెరబరా మూడు కాయలనే తెంపుకొని పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చేసినాడు. అట్లా ఇంటికి రావడం పెండ్లాన్ని పిలిచి, ఏమే, నా పక్కూరిలో కొంచెం పనుంది, జర్రున పోయి జర్రున వస్తా, అంత లోపల బాగా మసాలా వేసి ఈ మూడు కాయలతో ఘమఘమలాడేలా గుత్తొంకాయ కూర వండు, రుచి కనుక బాగోలేదనుకో కింద మీద వేసి తంతా చూడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆమె చాలా అమాయకురాలు. మొగుడు ఎట్లా చెప్తే అట్లా చేయడం తప్ప ఆమెకి ఏమీ తెలియదు. దాంతో మొగుడు చెప్పినట్లే ఆ మూడు వంకాయలు తీసుకొని మంచి మసాలా చేసి వంకాయలకు నాలుగు వైపులా ఘాట్లు పెట్టి లోపలంతా మసాలా కూరి పొయ్యి మీదకి ఎక్కించింది. కాసేపు ఉన్నాక ఆమెకు వంకాయలు బాగా ఉడికినాయా లేదా అని అనుమానం వచ్చింది. కూర బాగా లేకపోతే మొగుడు తనినా తంతాడనుకుని భయపడి, చూద్దాం మాగు అని ఒకటి తీసుకొని నోట్లో వేసుకుని ఉడికిందో లేదో చూసింది. కాసేపు ఉన్నాక ఆమెకు మళ్ళా వంకాయలు ఉప్పు కారం బాగా పట్టిందా లేదా అని అనుమానం వచ్చింది. కూర బాగా లేదనుకో మొగుడు తనినా తంతాడని భయపడి, చూద్దాం మాగు అని ఇంకో దాన్ని తీసి నోట్లో వేసుకొని ఉప్పు కారం పట్టిందో లేదో చూసింది. అంతలో ఆమె మొగుడు పనులన్నీ పూర్తి చేసుకొని వంకాయ కూర తిందామని ఉరుక్కుంటూ ఇంటికి వచ్చినాడు. ఇంట్లోకి రావడం వానికి మసాలా వాసన గమ్మని తగిలింది. నోట్లో నీళ్లు సర్రును ఊరుతూ ఉంటే పళ్ళెం తెచ్చుకొని ముందు పెట్టుకొని, ఏమే, వాసన అదిరిపోతూ ఉంది, దాదా తీసుకుని వచ్చి వేద్దురా అన్నాడు. ఉడికిందా లేదా అని ఒకటి, ఉప్పు కారం పట్టిందా లేదా అని మరొకటి, వండేటప్పుడు తినేసింది కదా, ఇంకా అక్కడ మిగిలింది ఒకే ఒకటి. దాంతో ఆమె వాని పల్లెలో ఆ ఒక్క వంకాయనే వేసింది. అది చూసి వాడు ఎదిరిపడ్డాడు. అదేందే, నేను తెచ్చింది మూడైతే నువ్వు ఒకటే వేసినావు, మిగతా రెండు ఏమైపోయినాయి అన్నాడు కోపంగా. దానికేమో, నువ్వే కదా రుచిగా లేకుండా కింద మీద వేసి తంతానంటివి, అందుకే వంట చేస్తా ఉడికిందో లేదో చూద్దామని ఒకటి, ఉప్పు కారం పట్టిందో లేదో చూద్దామని మరొకటి తిన్నా అనింది. దానికి వాడు, ఏమే, నీకు తెలియదా వంకాయ కూర అంటే నాకు ఎంత ఇష్టమో, అయినా తెలిస్తేట్లు ఎట్టా తింటివే ఆ రెండు అన్నాడు కోపంగా. ఆమె అమాయకురాలు కదా, దాంతో ఎట్లా తింటివే అని మొగుడు అడుగుతా ఉన్నా చూపించకపోతే ఏమంటాడో ఏమని బెదిరిపడి వాని పల్లెల్లో ఉన్న ఆ ఒక్క వంకాయను గొబ్బుక్కు నోట్లో వేసుకొని నమ్ములతో, ఇదిగో ఎట్లా తింటే అని చూపించింది.